హాయ్ అండి. మే 18వ తారీఖున నేను వేజాడ్లో వెళ్ళి వంగ మొక్కలు తెచ్చుకున్నాను కదండి. ఆ వంగ మొక్క అండి ఇది. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి. ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుంది. మరి ఏ మొక్కకైనా కొంచెం గాలి వెలుతురు ఎండ తగులుతూ ఉంటేనే మొక్కలు పెరుగుతాయండి. ఎండ తగలకపోతే మొక్క కూడా ఎదగదు. దీనిలోనే కీరా వచ్చింది. దీనికి ఒక పుల్ల గుచ్చి మనం ప్లాన్ చేసుకుందాం. ఇది మనం పెట్టింది కాదు, అలా మొలిసిన మొక్కనే మొలిసింది బాగా కాపు వచ్చింది అంటారు. మనం పెట్టుకున్న వాటికన్నా కూడా విడిగా. ఇంకా మనం ఆ రోజు కొన్ని మొక్కలు నేలలో పెట్టుకున్నాను కదా, అవి చూపిస్తాను రండి. ఇదిగోండి వంగ మొక్క నేను నేలలో పెట్టాను కదా. పెట్టిన మొక్క పెట్టినట్టే ఉన్నదండి. ఇంకా మారాకు కూడా రాలేదు. ఎందుకనంటే ఇక్కడ అసలు ఎండ అనేది తగలటలేదండి. మెయిన్ మొక్కకి ఎండ ఉండాలి, ఎండ తగలటలేదు. ఎందుకంటే మనకి మల్లె మొక్కలు చూడండి, 2 మొక్కలు ఉన్నాయి కదా, వీటి కొమ్మలతో నిండిపోయింది ఇట్లా పక్కకి. ఇదిగోండి మల్లెపూలు ఉన్నాయని వీటిని ఉంచాను. ఈ మల్లెపూలు అయిపోగానే కొమ్మలు కట్ చేసేస్తానండి. కట్ చేసి ఇక్కడ కట్టేస్తాను కొస్తూ. అప్పుడు కొంచెం ప్లేస్లోనే ఉండిపోతాయి. అప్పుడు దీనికి గాలి వెలుతురు బాగుండి మనకు వంకాయలు బాగా వస్తాయండి. ఉన్న కొంచెం ప్లేస్లోనే నేను అన్ని మొక్కల్ని మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ఎక్కువ మొక్కలు పెట్టడానికి. మొక్కలు కట్ చేసుకోవటానికని కత్తెర తెప్పించుకున్నానండి. మా వారు నిన్న చెన్నై వెళ్ళారు, వస్తా పట్టుకొచ్చారండి. దీని మీద 700 ఉంది, 550కి ఇచ్చారంట. కత్తెర ఇలా ఉన్నది కదా. దీన్ని వాడేటప్పుడు ఈ బటన్ కిందకి అనుకోవటం. నేను ఇట్లా ఓపెన్ అయిపోతుంది కదా. మనం దేన్ని కట్ చేద్దాం, ఊరినే చూపిస్తున్నా. చాలా ఈజీగా కట్ అవుతుందండి. పెద్ద కొమ్మలు కూడా కట్ అవుతాయి. చూడండి ఎంత షార్ప్గానో ఉంది. ఇది చూసుకొని కట్ చేసుకోవాలి జాగ్రత్తగా. తర్వాత మనకి పని అయిపోయినాక దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఈ బటన్ పైకి అంటవేనండి. చాలా ఈజీగా ఉంది, మనకు బాగా ఉపయోగపడేది తీసుకొచ్చారండి. 2 days అయినాక కట్ చేస్తానండి. ఈ మొగ్గలన్నీ అయిపోయినాక